డిఎస్సీలో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమం మరింత ఉధృతం చేసింది. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ కు యూత్ విభాగం, సోషల్ మీడియా విభాగం, విద్యార్థి విభాగానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. డిఎస్సీలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ బి శెట్టి సత్యవతి డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ సింపదైజర్లకి, కూటమి పార్టీ సింపదైజర్లకి వాళ్ళకి మెరిట్ ఉన్నా లేకపోయినా కానీ డిఎస్పీలో మెరిట్ వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ ఏదైతే కుట్ర చేశారో దానికి ఈ డిఎస్సీ అభ్యర్థులందరికీ మద్దతు తెలుపుతూ వాళ్ళ తరఫున, అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం టైంకి డీబీటీ పద్ధతి ద్వారా ఏర్పాటు చేసేవారు. 20 ఏళ్ళకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఈ న్యూస్ లో వస్తుంది, కానీ ఈ వాటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేయలేదు. నిరుద్యోగ వృద్ధి అన్నారు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా 2014-19లో కూడా 2000 రూపాయలు ఇస్తానని అప్పుడు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తానన్నారు, ఇప్పుడు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. ఇట్లా నిరుద్యోగుల్ని మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేసి ఉపాధ్యాయులంటే ఎవరండి? వాళ్ళ నియామకాలతోనే ఇటువంటి అవకతవకలు ఉంటే వాళ్ళు ఎటువంటి భవిష్యత్తు తరాన్ని తయారు చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.